నది ఒడ్డున సాయంత్రం వేళ కిషన్ తన వలను నిరాశగా వెనక్కి లాగుతూ ఉంటాడు. ఒక గ్రామస్తుడు, ఏమైంది కిషన్? ఈరోజు వట్టి చేతులేనా? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది నది నీకు దయ చూపించలేదని. ఏం చెప్పమంటావు కాక, నా వలలో చేపల కంటే నా కన్నీటి చుక్కలే ఎక్కువ చిక్కుకుంటున్నాయి ఈ మధ్య. ఉదయం నుంచి కూర్చున్నాను, ఒక్కటంటే ఒక్క చేప కూడా పడలేదు. ఈరోజు కూడా ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళాలి. నా కూతురు గౌరీ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంత దిగులు పడ కిషన్, ఆ దేవుడే ఏదో ఒక దారి చూపుతాడు. పాపం గౌరీ తల్లి పోయినప్పటి నుండి ఆ పిల్ల బాధ్యత అంతా నీపైనే పడింది. దానికి తోడు, అవును కాక, దానికి తోడు ఆ బిడ్డకు చూపు లేదు. అదే నా గుండెను ప్రతిరోజు కాల్చేస్తుంది. గౌరీకి పెళ్లి వయసు వచ్చింది, కానీ అందురాలు అని తెలిసాక ఏ సంబంధం ముందుకు రావడం లేదు. ఆ దేవుడు అందాన్నిచ్చాడు, కానీ ఆ అందాన్ని చూసుకునే కళ్ళను ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? అంతా ఆ దేవుడి మీద భారం వేయ కిషన్. జరగబోయేదాన్ని ఎవరు మార్చగలరు? ధైర్యంగా ఉండు. తన వలను భుజాన వేసుకుని ఇంటివైపు నడుస్తాడు. ఇంటి అరుగు మీద గౌరీ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. చప్పుడు విని, నాన్నగారు, మీరేనా? ఈరోజు కూడా చాలా ఆలస్యం చేశారు. మీ అడుగుల శబ్దంలోనే అలసట తెలుస్తోంది. చేపలు పడలేదా? నిన్ను దాటి ఏదీ నా మనసులోకి రాదమ్మా. నీకు ఎలా తెలిసిపోయింది? అవును తల్లి, ఈరోజు కూడా నది మనపైన దయచూపలేదు. పర్వాలేదు నాన్నగారు, నా కోసం వండిన గంజి ఉంది కదా, ఇద్దరం పంచుకుందాం. చేపలు దొరికితే విందు, దొరక్కపోతే ఉపవాసం. అంతే కదా. మీరు నిరాశపడితే నేను తట్టుకోలేను. నీకు కళ్ళు లేవు, కానీ నా గుండె చప్పుడు నీకు కనిపిస్తుందమ్మా. అదే నా బలం. సరే, రేపటి నుండి నిన్ను కూడా నాతో పాటు నదికి తీసుకెళ్తాను. ఒంటరిగా ఇంట్లో ఎంతసేపుని కూర్చుంటావు? సరే నాన్నగారు, మీతో ఉంటే నాకు ఆ నది అలల శబ్దం విన్నా చాలు. మరుసటి రోజు ఉదయం నది ఒడ్డున, అమ్మా, మనం నది ఒడ్డుకు వచ్చాము. పడవ ఎక్కుతున్నాం. జాగ్రత్తగా అడుగు వెయ్యి. నీ చెయ్యి ఇవ్వు. నాన్నగారు, ఈ గాలి ఎంత చల్లగా ఉంది. పక్షుల కిలకిల రావాలు, నీటి గలగలలు, నా కళ్ళు చూడలేని లోకాన్ని నా చెవులు నాకు చూపిస్తున్నాయి. కిషన్ వలవేస్తూ ఉంటాడు. గౌరీ మౌనంగా ఆ శబ్దాలను ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇంతలో కిషోర్ అనే మరో జాలరి తన పడవలో అటుగా వస్తాడు. ఓహో కిషన్, ఏమేనా నీ కూతురు? చాలా అందంగా ఉంది. కానీ పాపం దేవుడు ఆ అందాన్ని చూడటానికి కళ్ళు ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడు. కిషోర్ బాయ్, నోరు అదుపులో పెట్టుకో. నా కూతురు ఎలా ఉన్నా నా దృష్టిలో ఆమె నా సర్వస్వం. నీలాంటి వాళ్ళకి ఆ విలువ తెలియదులే. అయ్యో, కోపం తెచ్చుకోకు. ఆ అందురాలిని పెళ్లి చేసుకోవడానికి ఎవడొస్తాడని అడుగుతున్నా. సరే, నా పని నేను చూసుకుంటా. గౌరీ ముఖం చిన్నబుచ్చుకుంటుంది. కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అమ్మా గౌరీ, ఏమైంది? వాడు అన్న మాటలకు బాధపడుతున్నావా? చూడు తల్లి, ఇలాంటి వాళ్ల మాటలు అస్సలు పట్టించుకోకు. ఇతరుల గురించి వాగడమే వాళ్ల పని. గౌరీ కన్నీళ్లు తుడుచుకుంటూ, నాకు పర్వాలేదు నాన్నగారు. ప్రపంచం ఏమనుకున్నా నాకు అనవసరం. మీరు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నాకు ఇంకే లోటు లేదు. కానీ నా వల్ల మీరు ఇలా మాటలు పడాల్సి వస్తుందనేదే నా బాధ. శభాష్ తల్లి, నీ మనసు చాలా గొప్పది. సరే, నేను కొంచెం అటుగా వెళ్ళి వల వేస్తాను. నువ్వు ఎక్కడే ఒడ్డున ఈ చెట్టు క్రింద జాగ్రత్తగా ఉండు. ఎక్కడికి కదలకు. కిషన్ పడవలో కొంచెం దూరంగా వెళ్తాడు. గౌరీ ఒంటరిగా కూర్చుని ఉంటుంది. అదే సమయానికి వేట కోసం వచ్చిన రాకుమారుడు వీర్ గుర్రంపై అటుగా వస్తాడు. ఒంటరిగా ప్రశాంతంగా కూర్చున్న గౌరీని చూసి ఆగుతాడు. ఎంత ప్రశాంతమైన వదనం! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా కూర్చుని ఈమె ఎవరు? అప్సరసలా ఉంది. అతను గుర్రం దిగి నెమ్మదిగా ఆమె దగ్గరకు వస్తాడు. అలికిడి విని గౌరీ ఉలిక్కిపడుతుంది. ఎవరది? నాన్నగారు, మీరేనా? క్షమించండి, నేను మీ నాన్నగారిని కాదు. నేను ఈ కనక్పూర్ రాజపు రాకుమారుణ్ణి వీర్. వేట కోసం వచ్చి దారి తప్పి ఇటు వచ్చాను. మిమ్మల్ని ఇలా ఒంటరిగా చూసి. గౌరీ వినయంగా, రాకుమారుల వారికి నమస్కారం. మా నాన్నగారు చేపల కోసం అటు వెళ్లారు.
ఇప్పుడే వస్తారు. నా పేరు గౌరీ. ఆ, నాకు ఆహ్, నాకు కంటి చూపు లేదు. గౌరీ, ఎంత అందమైన పేరు. మీకు చూపు లేకపోయినా మీ గొంతులో ఏదో తెలియని శక్తి ఉంది. ఈ అడవి మీకు భయం కలిగించడం లేదా? భయం దేనికి రాకుమారా? నా కళ్ళు చూడలేకపోవచ్చు, కానీ నా చెవులు, నా మనసు అన్నీ చూస్తాయి. గాలి చప్పుడు, ఆకుల శబ్దం, నీటి ప్రవాహం ఇవన్నీ నాకు దారి చూపిస్తాయి. ప్రమాదం వస్తే నాకు ముందుగానే తెలుస్తుంది. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగానే పొదల చాటు నుండి ఒక భయంకరమైన అడవి పంది ఘీంకరిస్తూ గౌరీ వైపు దూసుకు వస్తుంది. గౌరీ ఉలిక్కిపడి, అయ్యో ప్రమాదం! ఏదో జంతువు! రాకుమారుడు తన కత్తి దూసేలోపే అప్పటికే ఒడ్డుకు వస్తున్న కిషన్ ప్రమాదాన్ని పసిగడతాడు. తన చేతిలోని బరువైన వలను బలంగా ఆ పందిపై విసురుతాడు. పంది ఆ వలలో చిక్కుకొని కింద పడి దొర్లుతుంది. అద్భుతం! మీ సాహసానికి మెచ్చుకోవాలి. మీరు క్షణంలో స్పందించకపోయి ఉంటే నా ప్రాణాలకే ప్రమాదం వచ్చి ఉండేది. రాకుమారా, మీరు నా కూతుర్ని కాపాడారు. నాకంటే ముందే మీరు అప్రమత్తమయ్యారు. నిజం చెప్పాలంటే నేను కాదు, మీ అమ్మాయి గౌరీ ముందుగా పసిగట్టింది. నా కళ్ళు చూస్తున్నా ఆమె చెవులంతా చురుకుగా లేవు. మీరు నా ప్రాణాలు కాపాడారు. మీకు ఏం కావాలో కోరుకోండి. మీ ప్రాణాలను మేము కాపాడడం కాదు రాజకుమారా, ఆపదలో ఉన్నవారిని రక్షించడం మా ధర్మం. మాకు మీ దయ చాలు. మీరు చెప్పింది నిజం. మీ నిస్వార్థానికి, గౌరీ వివేకానికి నేను ఆకర్షితున్నయ్యాను. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రాజభవనానికి రండి. నేను తప్పకుండా సహాయం చేస్తాను. ప్రస్తుతానికి సెలవు. రాకుమారుడు వెళ్ళిపోతాడు. కాని అతని మనసంతా గౌరీ రూపం, ఆమె మాటలే నిండిపోతాయి. రాజభవనానికి వెళ్ళినప్పటి నుండి రాకుమారుడు గౌరీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. రాకుమారా, ఏ ఆలోచనలో మునిగిపోయారు? దేని గురించో తీవ్రంగా చర్చిస్తున్నట్లున్నారు. మహారాజు గారితో ఏమైనా చెప్పాలా? లేదు మంత్రి గారు, ప్రత్యేకంగా ఏమీ లేదు. దయచేసి నాన్నగారిని పిలవకండి. నేను కొంచెం ఒంటరిగా ఉండాలి. మరోవైపు కిషన్ ఇంట్లో. చూడు తల్లి, రాకుమారుడు మనల్ని మెచ్చుకున్నాడు, కానీ మన కష్టం తీరలేదు. కిషోర్ గాడు ఊరంతా మన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. రాకుమారుణ్ణి వలవేసి పట్టుకుందామని చూస్తున్నానని అంటున్నారు. నాన్నగారు, నిందలు వేసేవాళ్ల నోరు మనం ముయ్యలేము. మనం నిజాయితీగా ఉందాం. కానీ నీ భవిష్యత్తు? లేదు, నేను ఇలా కూర్చోలేను. అడవిలో ఎవరో చమత్కారి బాబా, అద్భుతాలు చేసే బాబా ఉన్నారట. ఆయన నీ కళ్ళను తప్పకుండా బాగు చేస్తారట. రేపే మనం బయలుదేరదాం. నాన్నగారు, వద్దు. నాకు ఈ బాబాలపై నమ్మకం లేదు. నాకు కళ్ళు రాకపోయినా పర్వాలేదు. మీరే నాకు కళ్ళు. మీ ప్రేమే నా వెలుగు. ఇది ఆఖరి ప్రయత్నం అనుకో తల్లి. నా కోసం రా. నిన్ను ఒక్కసారి ఈ లోకాన్ని చూసే బిడ్డగా చూడాలని ఉంది. దయచేసి రా. గౌరీ తండ్రి బాధను చూడలేక ఒప్పుకుంటుంది. ఇద్దరూ ఆ దట్టమైన అడవిలోకి బయలుదేరుతారు. నాన్నగారు, నడిచి నడిచి చాలా అలసిపోయాను. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామా? వారు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. అదే సమయంలో వారిని ఒక దుష్ట రాక్షసుడు చూస్తాడు. ఆ రాక్షసుడే చమత్కారి బాబా అని చెప్పి అమాయకులను మోసం చేస్తూ ఉంటాడు. నా వలలో ఇద్దరు మూర్ఖులు చిక్కారు. వీరిని బలి ఇచ్చి నా రాక్షస దేవతను సంతోషపరుస్తారు. రాక్షసుడు తన మాయతో వారిద్దరి చుట్టూ అగ్ని వలయాన్ని సృష్టించాడు. నాన్నగారు, ఈ వాసన ఏంటి? ఏదో కాలుతున్న వాసన. వేడి తగులుతోంది. లేవండి. అయ్యో తల్లి, మన చుట్టూ మంటలు. ఇది మామూలు మంట కాదు, మాయలా ఉంది. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. నా బలికి సిద్ధం కండి. అమ్మా, నువ్వు భయపడకు. నేను ఉన్నంతవరకు నీకేం కాదు. కిషన్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన చేతులకున్న కండువాను అడ్డుపెట్టుకుని ఆ అగ్నివలయం నుండి బయటకు దూకుతాడు. అతని చేతులు కాలుతాయి. అయినా లెక్క చేయకుండా దగ్గరలో ఉన్న ఒక పాడుబడిన బావి వైపు పరిగెత్తుతాడు. నాన్నగారు, నాన్నగారు, నన్ను రక్షించండి. వేడిగా ఉంది. వస్తున్నానమ్మా, భయపడకు. కిషన్ బావిలో ఉన్న చాంతాడు బకెట్లతో నీళ్లు తీసి మంటలపై పోయడం మొదలు పెడతాడు.
అతని సాహసం పట్టుదల చూసి ఆ రాక్షసుడి మాయాశక్తి సన్నగిలుతుంది. నెమ్మదిగా మంటలన్నీ ఆరిపోతాయి. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? దెబ్బలేమీ తగలేదు కదా? ఇదంతా నా తప్పు. నా పిచ్చి నమ్మకం వల్ల నిన్ను ప్రమాదంలోకి నెట్టాను. నన్ను క్షమించు తల్లి. వారు తిరిగి వెళ్తుండగా ఆ పాడుబడిన బావిలో నుండి ఒక సన్నని గొంతు వినిపించింది. దయచేసి నన్ను రక్షించండి, ఈ తాడు పైకి లాగండి, నన్ను కాపాడండి. ఈ గొంతు ఎక్కడి నుండి వస్తుంది? బహుశా ఈ బావిలో నుండే. ఎవరు నువ్వు? నేను వివరాలు చెప్పే సమయం లేదు, దయచేసి తాడు పైకి లాగండి. కిషన్, గౌరీ ఇద్దరూ కలిసి ఆ తాడును పైకి లాగుతారు. తాడు చివర బకెట్టులో ఒక బంగారు యాపిల్ పండు ఉంది. అది మెరుస్తూ ఉంది. అప్పుడు ఆ యాపిల్ నుండి మాటలు వినిపించాయి. నన్ను చూసి భయపడకండి, నేను ఒక దేవకన్యను. ఆ దుష్టరాక్షసుడు నన్ను మోసగించి నా శక్తులన్నీ లాగేసి ఈ బంగారు యాపిల్లో బంధించాడు. నన్ను బలి ఇవ్వాలని అతని ప్లాన్. అయ్యో, ఇప్పుడు నిన్ను ఈ శాపం నుండి ఎలా విడిపించాలి? ఎవరైనా ఈ యాపిల్ను చూడకుండా తాకకుండా తింటే నా శాపం తొలగిపోతుంది. కానీ అది అసాధ్యం. చూడకుండా తాకకుండా తినడమా? అదెలా సాధ్యం? గౌరీ ఒక్క క్షణం ఆలోచిస్తుంది. నాన్నగారు, నాకర్థమైంది. ఈ శాపాన్ని ఎలా విరగ్గొట్టాలో నాకు తెలుసు. మీరు ఆ యాపిల్ను మీ చేతులతో తీసి నాకు తినిపించండి. కాని అమ్మా, నిబంధన ప్రకారం. నాన్నగారు, అంతా మంచే జరుగుతుంది. నేను చెప్పింది చేయండి. నాకు కళ్ళు లేవు కాబట్టి నేను దానిని చూడలేను. మీరు నాకు తినిపిస్తే నేను దానిని తాకను. అప్పుడు శాపం విమోచనమవుతుంది. కిషన్ ఆశ్చర్యపోతాడు. ఆ యాపిల్ను గౌరీ నోటికి అందిస్తాడు. గౌరీ దాన్ని తింటుంది. వెంటనే ఆ యాపిల్ నుండి ఒక కాంతిపుంజం ఒక అందమైన దేవకన్యగా మారుతుంది. ఓ అమ్మాయి, నీకు చాలా ధన్యవాదాలు. నీ తెలివి, నీ నిస్వార్థం నన్ను ఈ శాపం నుండి విడిపించాయి. అమ్మా, నీ తెలివి అమోఘం. ఓ మంచి అమ్మాయి, నన్ను కాపాడినందుకు నీకు ఏం వరం కావాలో కోరుకో. దేవకన్యగారు, నాకు ఒకే ఒక్క కోరిక. నేను ఈ ప్రపంచాన్ని, ముఖ్యంగా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా తండ్రిని ఒక్కసారి నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను. మీరు నా కళ్ళను బాగు చేయగలరా? దేవకన్య చిరునవ్వుతో తన మంత్రదండంతో గౌరీ కళ్ళను తాకుతుంది. గౌరీ కళ్ళు నెమ్మదిగా తెరుచుకుంటాయి. ఆమెకు అంతా స్పష్టంగా కనిపిస్తుంది. నాన్నగారు, నాన్నగారు, మీరేనా? మీరు నాకు కనిపిస్తున్నారు. నా కళ్ళకు చూపు వచ్చింది. అమ్మా గౌరీ, దేవకన్య గారు, మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. నా జీవితకాలపు ఆందోళనను ఒక్క క్షణంలో దూరం చేశారు. నీ మంచి మనసు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే మిమ్మల్ని కాపాడింది. ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది అని మాయమవుతుంది. మరోవైపు రాకుమారుడు గౌరీని, కిషన్ను వెతుకుతూ వారి గురించి ఆరా తీస్తూ చివరికి వారి గుడిసె వద్దకు వస్తాడు. కిషన్, గౌరీ కూడా అదే సమయానికి ఇంటికి చేరుకుంటారు. కిషన్ గారు, గౌరీ, మీకోసమే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. మిమ్మల్ని కలవడానికే వచ్చాను. నేను మీతో ఒకటి చెప్పాలి. గౌరీ, నాకు మీ కూతురు గౌరీ అంటే చాలా ఇష్టం. ఆమె గుణం, ఆమె వివేకం నన్ను కట్టిపడేశాయి. మీరు ఒప్పుకుంటే మీ కూతురిని వివాహం చేసుకుని నా భార్యగా రాజభవనానికి తీసుకువెళ్తాను. కానీ రాకుమారా, నా కూతురు అంధురాలు. మీరు లోకాన్ని ఏలే మహారాజు కాబోయేవారు. చూపులేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? గౌరీ తండ్రిని వారించబోతుంది. కాని కిషన్ కళ్ళతోని వద్దని సైగ చేస్తాడు. ప్రజలు ఏమనుకుంటే నాకెందుకు? లోకాన్ని చూడడానికి నా కళ్ళు ఉన్నాయి కదా. నా రాజ్యాన్ని చూసుకోగలను. కానీ నా మనసును, నా హృదయాన్ని అర్థం చేసుకునే భార్య కావాలి. ఆ అర్హత ఒక్క గౌరీకి మాత్రమే ఉంది. ఆమె అంధురాలైనా నాకు సమ్మతమే. ఒకవేళ ఆమె కళ్ళు ఎప్పటికీ తిరిగి రాకపోయినా నేను గౌరీనే వివాహం చేసుకుంటాను. నా కళ్ళలో ఆమెను పెట్టుకుని చూసుకుంటాను. ఈ మాట వినగానే కిషన్, గౌరీ ఇద్దరి కళ్ళలో ఆనంద బాష్పాలు. రాకుమారా, మీ ప్రేమ నిజమైంది. మిమ్మల్ని పరీక్షిస్తున్నాను. క్షమించండి. జీవితం బాహ్య సౌందర్యంతో నడవదు. ఒకరి లోపాలను మరొకరు అంగీకరించడంలో ఉంటుంది. మీ మంచి మనసుకు దేవుడే ఒక బహుమతి ఇచ్చాడు. ఇదిగో మీ గౌరీ మాకు అడవిలో దేవకన్య కనిపించి
నా కూతురికి కంటిచూపు ప్రసాదించింది. రాకుమారుడు ఆశ్చర్యంతో ఆనందంతో గౌరీ వైపు చూస్తాడు. గౌరీ సిగ్గుతో తలదించుకుంటుంది. గౌరీ, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. కానీ నేను ప్రేమించింది నీ కళ్ళను కాదు, నీ మనసును. రాకుమారుడు ఎంతో సంతోషించాడు. రాజుగారు వారిద్దరికీ రాజభవనంలో ఘనంగా వివాహం జరిపించారు. కిషన్ ఆందోళనలన్నీ తీరిపోయాయి. గౌరీ, రాకుమారుడు ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా జీవించసాగారు. నీతి: నిజమైన ప్రేమ శరీర సౌందర్యాన్ని కాదు, మనసు సౌందర్యాన్ని, గుణాన్ని చూస్తుంది.